నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా వేలు యోచించగా కృపతలంచగా వేలు యోచించగా నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. అందరము కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్కు చేత మనలందరినీ కూడా బలపరచబోతూ ఉన్నాడు. తన శక్తి చేత మనను బాహుబలముతో మనం నడిపించబోతూ ఉన్నాడు ఆయన. ఆమేన్. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఆమేన్. మన జీవితాలను మధురముగా మార్చాడు ఆయన. మనలను ఘనపరుచుచున్నాడు ఆయన. ఆయన ప్రేమ చేత మాత్రమే ఆయనే మనలను ప్రేమించి రక్షించాడు ఆయన. గమ్యమేలేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు. గమ్యమేలేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే, నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసునిగా చేశావు. వాగ్దానము నెరవేర్చి వారసునిగా చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సమయమందు కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడును యేసుక్రీస్తు నామం పేరట శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. అలాగునే ఈ వాక్యాన్ని
ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. రండి, దేవుని వాక్యములోనికి మనము నడిపించబడదాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మనము గత వారము యెహోషువ గ్రంథము నుండి మన మొదటి అధ్యాయాన్ని ముగించడం జరిగింది. ఈ దినాన్న రెండవ అధ్యాయములోనికి మనము నడిపించబడదాం. ఈ రెండవ అధ్యాయములో సుమారు ఇంచుమించు 24 వచనాలు ఇందులో గ్రంథస్థం చేయబడ్డాయి. ఈ 24 వచనాల యొక్క సారాంశము ఏంటి? 24 వచనాలు ఏ విషయాలను గురించి ప్రస్తావిస్తున్నది అనే దానిని గురించి మనందరము కూడా ధ్యానించవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు తండ్రి, నీ వందనాలు. ఈ సమయమందు నాయన బలిపీఠం మీద నిలబడిన వాడు మనుష్యుడిగా ఉన్నాడు. ఆ మనుష్యునిలో నుంచి నీ జీవాత్మనిచ్చి ఈ దినమందు నీ జీవాహారముతో మమ్మల్ందరినీ బలపరచండి. ఈ రెండవ అధ్యాయములోనికి మమ్మలను క్షేమముగా నడిపించారు తండ్రి. ఈ రెండవ అధ్యాయము ద్వారా మమ్మలను బలపరచండి. మమ్మలను సరిచేయవలసిన రీతిలో సరిచేయండి, గద్దించవలసిన రీతిలో గద్దించండి, ప్రేమించవలసిన రీతిలో ప్రేమించినైనా నీ దాసునికి నోటికి నోరుగా బోరక బోరగా ఏడంతలాత్మశక్తితోనైనా ఈ వాక్య పరిచర్య అంతటినీ కూడా నీ నామమునకే మహిమకరముగా మాకు జీవాహారముగా బలపరిచి నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఇక్కడ యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి మనము చివరి వరకు ధ్యానం చేద్దాం. సమయము 12:10 సుమారు కావస్తుంది. మరి సమయాన్ని బట్టి వాక్యమును కూడా నడిపించడానికి మేము సన్నద్ధులమై ఉన్నాము అని మీ అందరికీ ప్రేమతో మనవి చేస్తున్నాం. ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి. వెలుపలకి తీసుకుని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ ఆ ఇద్దరి మనుషులను తోడుకుని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడ నుండి వచ్చిరో నేనెరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలకి వెళ్ళిరి. వారెక్కడికి పోయిరో నేనెరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా, పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుప కంటెలో వారిని దాచిపెట్టెను. చాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి అధ్యాయములో మనకు ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. మొదటి అధ్యాయం మనము యెహోషువను చూడడం జరిగింది. ద్వితీయోపదేశకాండము ద్వారా మోషే యొక్క జీవిత కాలము ముగిసినది. యెహోషువను దేవుడు నాయకుడిగా
ఎన్నుకుని ఇశ్రాయేలుల ప్రజలను పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని, వారి పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆ వాగ్దానము నెరవేరడానికి ఆయన కృపా సన్నిధి ఇశ్రాయేలుల ప్రజలతో తోడుగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఎంత జరిగినను, ఇలాంటి పరిస్థితులు ఎదురైనను, ఇక్కడ మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యెహోషువను నాయకుడుగా ఈ యెహోషువ గ్రంథములో మొదటి అధ్యాయములో మనం చూసాం. యెహోషువను ధైర్యపరిచాడు. యెహోషువను ఏమని సెలవిస్తున్నాడంటే, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, ఎందుకంటే ఈ బాధ్యత నేను నీకు అప్పగిచ్చాను. ఇశ్రాయేలులకు నేను వాగ్దానము చేశాను. నేను వాగ్దానము చేసిన దానిని నెరవేర్చడానికి నేను నిన్ను వినియోగించుకుంటున్నాను గనుక నీవు అధైర్యపడకో, నీవు అధైర్యపడకు, నువ్వెలాంటి భయము చెందాల్సిన పని లేదు, నేను నీతో ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. నేను నిన్ను నడిపిస్తాను అని చెప్పాడు ఆయన. వారికి ఆ మాటలు చెప్పి ఇశ్రాయేలీయులు అందరూ కూడా మీరు సిద్ధముగా ఉండండి. నేను ఇంకా మొదటి అధ్యాయములోనే మాట్లాడుతున్నాను. మీరు సిద్ధముగా ఉండండి. ఎందుకు సిద్ధముగా ఉండండి అని సెలవిచ్చాడు అనంటే, మీరు 3 రోజుల్లో యొర్దాను నది దాటి వెళ్ళిపోవాలి. మీరు దాటి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎదుర్కొనుటకు యుద్ధ సన్నద్ధులై మీరు ఉండాలి అని సెలవిచ్చాడు. ఈ 2వ అధ్యాయములోనికి వచ్చేసరికి, ఈ 2వ అధ్యాయములో యెరికో పట్టణమును వేగు చూడడానికి వెళ్ళారు. వాళ్ళు వేగు చూడడానికి వెళ్ళినటువంటి ఈ వేగులు వారు ఇద్దరు కూడా అక్కడ పరిస్థితులను తెలుసుకోవలసిన పనేంటి, అక్కడ విషయాలను ఎందుకు వీరు గమనించాల్సిన వచ్చింది అనంటే, అక్కడ వారి యొక్క బలబలాలను తెలుసుకోవడానికి, వారి శక్తి ఏంటి, వారి బలహీనతలేంటి, వారి ప్లస్ పాయింట్స్ ఏంటి, వారి మైనస్ పాయింట్స్ ఏంటి, అవి తెలుసుకొనుటకు 2వ అధ్యాయములో వేగు చూడడానికి వెళ్ళిన. ఆమేన్, హల్లెలూయా. ఈ సందర్భములో జరిగిందేంటి, ఈ వేగు చూడడానికి వచ్చి ఉన్న సంగతి రాజునకు వినబడింది. రాజు ఎక్కడ దిగి ఉన్నారని తెలుసుకున్నాడు ఆయన. రాహాబు ఇంటి దగ్గర దిగి ఉన్నారు అని ఆ నోట ఈ నోట రాజు చెవిలో పడింది. రాజు చెవిలో పడినప్పుడు ఆ రాజు మనుషులను పంపి, తన వారిని పంపి రాహాబును అడిగిస్తున్నాడు, మీ ఇంటికి మనుషులు వచ్చారు ఏరి. ఆమేన్. ఇప్పటి వరకు అదే కదా మనం చదివింది. ఆ మనుషులను ఇదిగో తోడుకుని రాజునొద్దకు తీసుకుని రావాలి అని చెప్పినప్పుడు, అయ్యా వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారు ఎక్కడికి వెళ్ళారు నాకైతే తెలియదు, గాని ఇంతకీ జరిగిందేంటి, ఈమె తన మిద్దె మీద వారిని దాచిపెట్టింది. ఈ రాహాబు ఈ స్త్రీ గురించి మనము క్షుణ్ణంగా ఆలోచన చేస్తే, ఆ యెరికో పట్టణములో వేశ్యగా బ్రతుకుతుంది, పాపములో బ్రతుకుతుంది, పాపిష్టి జీవితానికి ఆమె దాసోహం అయినట్లుగా వాక్యము చెప్పబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అయినను ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎందుకు ఇశ్రాయేలీయుల వేగు చూడడానికి వచ్చిన వారికి సహాయము చేయాలనుకుంది? ఆమేన్,
హల్లెలూయా. పాపాత్ములు పాపము చేయుచున్న వారు పరిశుద్ధులైన వారిని చూచినప్పుడు, దేవుని పిల్లలైన వారిని చూచినప్పుడు ముఖము చాటు వేసుకుని వెళుతూ ఉంటాం. అక్కడ వరకు ఎందుకండి? దేవుని సన్నిధికి ఈ ఆదివారం రాలేదు మనం ప్రార్థనకి. రేపు ఆదివారం లోపు సేవకుడు దారిలో ఎక్కడన్నా కనబడితే మొదట అడిగే మాట ఏంటి? పోయిన ఆదివారం ఎందుకు రాలేదు? ఈయన ఈ మాట అడుగుతాడురా బాబు అని ఈ రోజుల్లో ప్రజలు ఎలా ఉన్నారు? ముఖమును చాటేసుకుని తిరుగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఈ విషయాన్ని మనం గమనించేద్దాం, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఆమె రాజు నద్దకు వెళ్ళి, అయ్యా, వారు ఎక్కడి నుంచి వచ్చారో నేను ఎరుగను, అసలు వాళ్ళు ఇదిగో తలుపు మూసే సమయానికి వారు దాటి వెళ్ళిపోయారు అని ఆమె అబద్ధమాడింది. ఈమె వేశ్య అయినప్పటికీ, ఈమె పాపిష్టి బ్రతుకుతున్నప్పటికీ ఈమెను గురించి ఒక మంచి స్టేట్మెంట్ హెబ్రీయులు రాసినటువంటి పత్రికలో విశ్వాసుల జాబితాలో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ జరిగిన సందర్భం ఏంటి? రాజు నద్దకు వెళ్ళి, అయ్యా, వారు ఎక్కడున్నారో నాకు తెలియదు, వారిని పట్టుకోండి అనే విషయాన్ని ఈ రాహాబునకు ఈ వేశ్య రాజునకు తెలియచేస్తుంది. అయినప్పటికీ ఈమె మాత్రం ఈ వేగు చూడడానికి వచ్చిన వారి విషయములో మాత్రం జాగ్రత్త కలిగి, భద్రత కలిగి కాపాడే ప్రయత్నం చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించినట్లయితే, ఇక్కడ మీరు ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ ఎందుకు ఈమె ఈ రీతిగా ఈ 24వ వచనం వరకు కూడా ఇదే ప్రస్తావన. ఇదిగో ఆమె ఏమని సెలవిస్తుందో మీకు చెప్తాను రండి. దేవుని వాక్యములో నుండి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఆమె వారిని కాపాడింది, రాజు అధికారమునకు అబద్ధమాడింది. ఇది తప్పంటారా, రైట్ అంటారా? రైటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ వచ్చే విధముగా, దేవునికి అవమానము జరగకుండా ఈమె రాజు అధికారమునకు లోబడలేదు, తన చట్టాన్ని ధిక్కరించింది. ఇక్కడ మనము ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే, ఏదైనా దేవునిని మహిమపరచడానికి, మనము ఏదైనా దేవునిని ఘనపరచడానికి, దేవుని నామమును గొప్ప చెయ్యడానికి ఎలాంటి అధికారమైనా ప్రక్కన పెట్టాలి. ఆమేన్. దానికి మనకు దానియేలు గ్రంథములో దానియేలు సెలవిస్తున్నాడు, దినమునకు 3 మారు శాసనము చేయించి వచ్చినప్పటికీ దినమునకు 3 మారు ప్రార్థన చేస్తున్నాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగో ఈ 3 కూడా, రాజా, మేము నీవు చేయించిన ప్రతిమకు, ఆమేన్, రాజీ పడ్డారా? వీళ్ళు అధికారానికి లోబడ్డారా? లేదు. గాని ఈ లోకపు అధికారము కన్నా దేవుని యొక్క అధికారమునకు లోబడిన వారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది, అయ్యా, ఇదిగో మిమ్ములను ఈ రీతిగా దాచిపెట్టడానికి గల కారణము ఏంటి అనంటే, 8వ వచనము దగ్గర నుంచి చూద్దాం. ఆ వేగులో వారు పండు కొనక మునుపు ఆమె వారున్న మిద్దె ఎక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టినయు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు. ఇక్కడ పుట్టినోట్లో చూడండి, కరిగిపోయింది ధైర్యం.
ఎందుకంటే దేవుని యొక్క అధికారమునకు, దేవుని యొక్క శక్తికి ఈ లోక అధికారము ఎందుకు పనిచేయదు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమె ఇంకా ఏం చెప్తుందో చూద్దాం. మీరు ఐగుప్తీ దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగు ఆరిపో చేసెనో, యొర్దాను తీరమందున్న అమోరీల ఇద్దరి రాజులను సీహోనును ఓగును మీరేమి చేసితిరో అనగా, మీరు వారిని ఎలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతిని మేమింటిమి. మేము భయపడ్డాం. దేవుడు మీ ద్వారా చేయించిన కార్యములను బట్టి, మీ ద్వారా జరిగించిన గొప్ప కార్యములను బట్టి, దేవుడు మీ ద్వారా జరిగించిన యుద్ధములను బట్టి, యుద్ధములో జయములను బట్టి, యుద్ధములో ఎదురవుతున్న శత్రువులకు అపజయాలను బట్టి మేము చూసినప్పుడు మాకు భయం పుట్టినది. నేను నా పాపిష్టి బ్రతుకులో జీవించినప్పటికీ, ఇదిగో నా పాపపు బ్రతుకులో ఉన్నప్పటికీ ఆ సంగతి వినేసరికి నాకు భయం కలిగింది. చదవండి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమేమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలును ఇవ్వండి. నేను మీకు ఉపకారం చేశాను. ఏమంటుందండి ఆమె? నేను ఉపకారం చేశాను. ఏంటి ఆ ఉపకారము? వేగు చూడడానికి వచ్చిన ఆ ఇద్దరు మనుషులను దాచిపెట్టడమే ఉపకారము. ఆ ఉపకారము వారికి చేసినట్లా, దేవునికి చేసినట్లా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులకు చేసే ఉపకారం మర్చిపోతారు. మనుషులకు ప్రేమ చూపిస్తే మర్చిపోతారు. మనుషులను హక్కున చేర్చుకుంటే విడిచిపెడతారు. అందుకే ఆ దేవాతి దేవుణ్ణి హక్కున చేర్చుకుంటే భయమేమీ ఉండదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యములో అనేక మంది ఉన్నారండి. దేవునిని నమ్మి చెడిపోయి పాడైపోయిన వాళ్ళు ఎవరు లేరు. మీరు ఎవరైనా ఉన్నారా? ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి విడిచి, దేవుణ్ణి దూరం పెట్టి, దేవుని వాక్యానికి దూరంగా బ్రతికి పాడైపోయిన జీవితాలు నా నెరిసిన వెంట్రుకల కంటే ఎక్కువ. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనకు అర్థమవుతున్న మాట ఏంటి? మనం అర్థం చేసుకోవలసిన మాట ఏంటి? మనం గమనించాల్సింది ఏంటి? మనము దేవుని మీద అపారమైన భక్తి జీవితం కలిగి ఉండాలి. అపారమైన నమ్మకం కలిగి ఉండాలి. ఎన్ని శ్రమలైనా రాని, ఎన్ని ఇబ్బందులైనా రాని, ఎన్ని కష్టములైనా రాని, ఎన్ని ఉపద్రవములైనా రాని, ఎన్ని పరిస్థితులు మన మీదకి దండెత్తి వచ్చినను మనము దేవుని కొరకు, దేవుని పక్షమున నిలబడితే యుద్ధము చేయించేది ఆయనే. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఇక్కడ సెలవిస్తున్న మాట ఏంటంటే, అయ్యా నేను మీకు ఉపకారం చేసి తిని, నేను మిమ్మల్ని దాచిపెట్టి తిని కనుక నాకు మీరు ఉపకారం చేయండి, నాకు హాని తలపెట్టొద్దు. ఎందుకంటే ఈ దేశాన్ని మీకు ఇస్తానని, ఈ యెరికో పట్టణాన్ని మీరు స్వాధీనం చేసుకోబోతున్నారు. ఈ యెరికో పట్టణం కూలిపోబోతుంది. మీరు చేయబోతున్నారు. దేవుడు మీ ద్వారా జయించి మీ ద్వారా చేయబోతున్నాడని నేను నమ్మాను గనుక నాకు హాని తలపెట్టొద్దు. ఆమేన్,
హల్లెలూయా. అందుకు 14వ వచనం, అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చెయ్యని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చెదము. యెహోవా ఈ దేశమును మీకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేస్తాం. అభయమిచ్చారండి వేగులు వారు. ఏమని అభయమిచ్చారు? ఈ దేవుడు మాకు దీనిని ఇచ్చినప్పుడు మేము చెయ్యవలసిన సాయం, మేము చెయ్యవలసిన పని, నీ పట్ల మాకు చూపిన ప్రేమను బట్టి మేము కూడా నీతో అలా నడుచుకుంటామని హామీ ఇచ్చారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దామా? ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారము మీద నుండెను, ఆమె ప్రాకారము మీద నివసించున్నది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె మిమ్మును తరవబోయిన వారు మీకెదురుగా వచ్చెదరేమో, మీరు కొండలకు వెళ్ళి తరమబోయిన వారిని తిరిగి వచ్చు వరకు 3 దినములు అచ్చట దాగి ఉండుడి. ఆమేన్. హల్లెలూయా. ఏం చెప్తుంది ఈమె? ఏమండి, వీరికి సహాయం చేస్తుందా లేదా? ఈ సహాయము వారికి చేసినట్లుగా అక్కడ కనబడుతుంది. కానీ మనము ఆత్మీయ అర్థములోనికి వెళితే ఈ సహాయము దేవునికి చేస్తుంది. దేవునికి భయపడింది గనుకనే ఆ సహాయము చేయగలుగుతుంది. దేవుని మీద భక్తి ఉన్నది గనుకనే, దేవుని మీద నమ్మకం ఉన్నది గనుకనే ఆ సహాయం చేయడానికి ముందుకొచ్చింది. రాజు అధికారానికి లోబడలేదు, రాజు అధికారాన్ని పక్కన పెట్టింది, దేవునిని నమ్మెను. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మనము ఆలోచన చేస్తే ఇక ముందుకు వెళదాం రండి. ఇప్పుడు ఆమె వారిని ఏం చేసింది? కిటికీ ద్వారా వారిని దింపేసింది. దింపేసినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అమ్మా 18వ వచనం చూడండి, నీవు మమ్మును దింపిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారము కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంట ద్వారములలో నుండి వెలుపలకు వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులము ఎరుగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేము ఉత్తరవాదులము. ఇప్పుడు వాళ్ళు సాయం చేశారా లేదా? మాట ఇచ్చారా లేదా? ఆమేన్. హల్లెలూయా. మీరు చూడండి, ఇక్కడ అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడు ఈమె ఎవరు? అసలు ఈమె ఎవరు? ఈమె చేసే వృత్తి ఏంటి? ఇప్పుడు మనం కూడా ఆలోచన చేస్తాం, అయ్యో నేను ఇంకా పాపములోనే ఉంటున్నాను, అయ్యో నేను ఇంకా దేవునికి దూరమై తిరుగుతున్నాను, దేవుని సన్నిధికి వెళ్తే ఎలాగా, నేను ఇంకా పరిస్థితుల్లో నుంచి బయటపడలేకపోతున్నాను, వ్యసనాల నుంచి బయటపడలేకపోతున్నాను, పాపిష్టి బ్రతుకులో నుంచి బయటపడలేకపోతున్నాను, ఆ సీరియల్ నుంచి బయటపడలేకపోతున్నాను, ఆ సినిమాల నుంచి బయటపడలేకపోతున్నాను, ఆ షికార్ల నుంచి బయటపడలేకపోతున్నాను. ఇప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్తే ఎలాగా, నేను పూర్తిగా మారిపోయి వెళ్తాను. అది పొరపాటు. నువ్వు రోగం ఉంటే వైద్యుడి దగ్గరికి వెళ్ళు, వైద్యుడు నిన్ను బాగు చేస్తాడు. నీలో పాపం ఉంటే ఆ పాపాన్ని బట్టి దేవుని దగ్గరికి వెళ్ళు, నీ పాపము ఆయన రక్తము ద్వారా పరిహారము చేయబడుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఆమె ఆ పాపపు బ్రతుకులో ఉండినప్పటికీ దేవుడు చేసిన కార్యములను విన్నది కనుక, దేవుడు జరిగించిన గొప్ప గొప్ప కార్యాలను ఇదిగో ఈమె ఆలకించినది కనుక దేవునికి భయపడింది. ఈరోజు దేవుని వాక్యం వింటున్నా మీరు, ఈరోజు మీరు ఎక్కడి నుండి దేవుని వాక్యాన్ని వింటున్నారో, నేను పాపములో ఉన్నాను కదా, నేను పూర్తిగా మారిపోయాక దేవునిలోనికి వెళ్తాను, అది పొరపాటు. రోగం తగ్గిపోయాక, వ్యాధి తగ్గిపోయాక మరి వైద్యుడి దగ్గరికి వెళ్తే వైద్యుడు ఏం చేస్తాడో? ట్రీట్మెంట్ ఇవ్వగలనా? ఆమేన్.
అలాగే పాపములో ఉన్నప్పుడు, పాపపుతో జీవించినప్పుడు పాపపు బ్రతుకులను మార్చడానికి నా యేసయ్య సిలువలో రక్తము కార్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం పాడతాం, నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించును, నీ రక్తమే నా బలము. హల్లెలూయా. నీ రక్తము మనలను, ఆయన రక్తము మనలను శుద్ధి చెయ్యాలి అంటే మన పాపములో ఉన్నప్పుడు ఆయన దగ్గరకు రావాలి. పాపపు బ్రతుకుల్లో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి రావాలి. ఆ పాపమును బట్టి ఆయన రక్తము నీకు వైద్యము చేసి నా పాపములను పరిహరించు దేవుడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిహరిస్తాను అన్నాడు. తర్వాత ఇంకా ఏమని సెలవిచ్చాడు? అమ్మా 20వ వచనం చూద్దాము రండి. నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల, నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణ విషయములలో మేము దోషులము కారనది. అందుకు ఆమె, మీ మాట చెప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తరువాత ఆమె ఆ తొగరు దారము కిటికీకి కట్టెను. వారు వెళ్ళి ఆ కొండలను చేరి తరుమువారు తిరిగి వచ్చు వరకు 3 దినాలు అక్కడే ఉన్నారు. తరుమువారు మార్గమంతటిని వారిని వెతికిరి గాని వారికి కనబడలేదు. ఆ 2 మనుషులు తిరిగి కొండలకు నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువ యొద్దకు వచ్చి తమకు సంభవించినదంతయు అతని వివరించి చెప్పిరి. మరియు వారు ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మనము భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడియున్నదని యెహోషువతో అనిరి. ఆమేన్, హల్లెలూయా. ఈ 2వ అధ్యాయం అంతా కూడా సింపుల్ గా 2 మాటల్లో చెప్పాలంటే, వేగు చూడడానికి వెళ్ళారు. వేగు చూడడానికి వెళ్ళినప్పుడు రాజు చెవులో పడింది ఎవరో వచ్చారని. ఈమె రాహాబు అనే స్త్రీ తన ఇంటి మిద్ది మీద దాచిపెట్టి వారిని కాపాడడానికి కీలకమైన బాధ్యత వహించింది. ఈమె ఎవరు? వేశ్య. ఈమెను గురించి ఈమె పేరు ఎక్కడ రాయబడింది తెలుసా? విశ్వాస వీరుల యొక్క లిస్టులోనికి చేర్చబడింది. ఎలా చేర్చబడింది? ఈమె జరిగిన మేలును బట్టే. ఈమె తీసుకున్న నిర్ణయం ఏంటి? అయ్యో, నేను పాపాత్మురాలను కదా, నేను దుష్టురాలను కదా, పాపము చేస్తున్నాను, వ్యభిచారము చేస్తున్నాను, దొంగతనము చేస్తున్నాను, అబద్ధములు ఆడుతున్నాను, నేను దీనిని నుంచి బయటపడడానికి జీవము గల దేవుని మీద నమ్మకం ఉంచింది. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆమెను గురించి ఇక్కడ ఎబ్రీలకు రాసినటువంటి పత్రికలోనికి రండి. ఎబ్రీలకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయములో విశ్వాస వీరుల జాబితా ఉంది. ఆ విశ్వాస వీరుల జాబితా మనమందరం చూద్దాము రండి. 2వ వచనం కాడి నుంచి చూసే ప్రయత్నం చేయండి. దాన్ని బట్టియే అమ్మా పెద్దలు సాక్ష్యము పొందిరి, దేవుని వాక్యము వలన, అందును బట్టి పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత ఏబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణమును గూర్చి అతడు నీతిమంతుడని సాక్ష్యం పొందెను. మృతి నొందియు. ఇదంతా కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 11వ అధ్యాయము
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనము నుండి 38 వరకు చూడండి. ఇప్పుడు 39-40లో మనకు కనబడుతున్న మాట ఏంటి? మనము క్రీస్తులో జీవించగలిగితే, మనము ప్రభువులో బ్రతకగలిగితే ఇలాంటి విశ్వాసుల జాబితాలో ఉంటాము. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, అయ్యా క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు ఆయన. ఏమండి? అందుకే ఆ విశ్వాసము అనున్నది చనిపోకుండా ఉండాలి అంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము నిన్నేం చేస్తుందంటే బలంగా బ్రతికే భాగ్యం చేస్తుంది. ఆమేన్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఇప్పుడు ఈ యొక్క స్త్రీ విశ్వాసం ఉంది గనుకనే, వారిని కాపాడింది గనుకనే, ఆ విశ్వాసమును బట్టి ఆమె పాపము తొలగించబడింది. ఆమె పాప భూయిష్టమైన పనుల నుంచి రక్షించబడింది, కాపాడబడింది. తన ఇంటి వారిని కాపాడుకున్నది. వారి వేగులు వారిచ్చినటువంటి మాటను ఆమె నెరవేర్పు చూసుకుని తన జీవితమును సజీవయాగముగా దేవునికి అప్పగించి హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాసుల జాబితాలో ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇక అయిపోయింది వాక్యం. ఇప్పుడు దీన్ని బట్టి మనమేం ఆలోచన చెయ్యాలి? ఇప్పటి వరకు నువ్వు ఎలా బ్రతికావు, ఎలా జీవించావు అనే దాని దగ్గర నువ్వు ఆగిపోకూడదు. ఎవరో ఏదో అంటున్నారని అక్కడ ఆగిపోకూడదు. నేను బ్రతుకుతున్నటువంటి బ్రతుకు మనుషులు ఇష్టపడవచ్చు, మనుషులు ఇష్టపడకపోవచ్చు, మనుషులు ప్రేమించవచ్చు, మనుషులు ప్రేమించకపోవచ్చు. కానీ నిన్ను నన్ను ప్రేమించేవాడు ఎవడొకడున్నాడు. ఆయనే యేసయ్య, ఆయనే తండ్రి, ఆయనే మన తండ్రి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈమె ఎలాంటి పని? వ్యభిచారము చేస్తున్న వేశ్య అని రాయబడింది. ఇప్పుడు ఈమె ఈ యొక్క వేశ్య జీవితము నుండి, వేశ్య బ్రతుకు నుండి ఈమె ఎక్కడికి వచ్చేరింది? విశ్వాసు వీరులు. మనం కూడా మన యొక్క బ్రతుకులు పాపిష్టికరమైనవే, మన జీవితాలు పాపిష్టికరమైనవే, మన యొక్క పరిస్థితులు ఎంత దరిద్రమైనవే అయినప్పటికీ కూడా ఈరోజు మనలను పరిశుద్ధ స్థలములో కూర్చోబెట్టాడు ఆయన. ఆమేన్. ఇంకా కొంచెం కష్టపడితే, ఇంకా మనం ప్రభు కోసం ప్రయాసపడితే, మనం ప్రభు కొరకు మన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించగలిగితే ఈ పరిశుద్ధుల స్థలము నుండి పరలోకములో స్థలం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం కావాలి మనకి? ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి కట్టుకుందుము, ఏమి ధరించుకుందుము, ఏమి చేద్దాం, ఇక ఇదే ఆలోచన కాదు. కానీ ఇవన్నీ ఉండాలి. మన కుటుంబము పోషించబడాలి. మన భార్యను, మన పిల్లలను పోషించుకోవలసిన బాధ్యత మనదే. మన రెక్కలను ఆశీర్వదించిన వాడు ఆయనే, మనకు పని కల్పించింది ఆయనే, ఉద్యోగములను కల్పించింది ఆయనే, వ్యాపారములను కల్పించింది ఆయనే. అన్ని పనులు నీ తెలివితేటల మీద నువ్వు చేయట్లేదు. దేవుడు నిన్ను కరుణించి నీకిచ్చుచున్న ఈవులను బట్టి నీ కుటుంబములను మీరు పోషించుకుంటూ, నా కుటుంబములను నేను పోషించుకుంటూ దేవునికి నమ్మకంగా బ్రతుకుదాం. ఆమేన్, హల్లెలూయా. మనుషులకు కాదు నమ్మకం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలో. ఆ వేశ్య బ్రతుకును నమ్ముకుందా? ఆ యొక్క పాపములో ఉండిపోయిందా? లేదే. దేవునిని నమ్మెను, వారిని వేగు చూచు వారిని రక్షించెను. వారు వేగు చూడడానికి వచ్చారు. వారు వచ్చినటువంటి వారు ఏం చూశారో, ఏం విన్నారో యెహోషువకు తెలియజేశారు. యెహోషువ దాన్ని బట్టి ధైర్యంగా ఉండండి, యుద్ధము మనదే, ఎవ్వడూ మనల్ని ఏం చేయలేడు,
అని యెహోషువ సెలవిచ్చాడు. యెహోషువ, అతని సైన్యము, అతనితో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు యెరికో పట్టణం విషయంలో ఏం చేశారో అతి త్వరలో మనము నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు ఈ రోజును బట్టి వేశ్య బ్రతుకు నుంచి దేవుని వైపు తిరిగి దేవుని యందలి భయభక్తులు కలిగి ఆ వేగు చూచు వారికి సహాయము చేసి ఆమె కాపాడబడింది, తన ఇంటి వారిని కాపాడుకుంది. విశ్వాస వీరుల జాబితాలో ఆమె పేరు ఉంది. మనము కూడా ఆ పరిస్థితుల నుంచి దేవుని వైపు చూద్దాం. అందుకే ఇదిగో నీ కోసమే నా కోసమే సిలువ వేయబడిన క్రీస్తును చూద్దాం. నీ నా పాపముల కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు, తన రక్తాన్ని చిందించాడు ఆయన. ఆ రక్తమును బట్టి మన పాపములు పరిహరించబడతాయి. మన పాపములు పరిహరించబడితే ఇలా పరిశుద్ధులుగా పవిత్రులుగా యథార్థులుగా దేవుని యొక్క సముఖములో దేవుని యొక్క తోటలో మనము ఎదుగుతూ ఇదిగో పరలోకమునకు చేర్చబడదాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదీ మన చేతుల్లో ఉంది. అన్నీ మనకిచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. దాన్ని బట్టి నీకేం అవసరమైందో దాన్ని చేత పట్టుకుని మనమందరం గృహాలకు వెళదాం. ప్రార్థన. అందరూ కూడా తలలు వంచండి. క్లుప్తంగానే విన్నాం మనం. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. దేవుని చిత్తమైతే మరొక్కసారి ఇదే విషయాన్ని మనం ప్రస్తావిద్దాం, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు, జీవాధిపతి అనే దేవానికి స్తోత్రాలు, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు, ఆలోచనకర్తానికి స్తోత్రాలు. ఈరోజు యెరికో పట్టణాన్ని వేగు చూడడానికి వచ్చిన వారు ఇద్దరు మనుషులు. ఆ ఇద్దరు మనుషులను కాపాడడానికి రాహాబు అనే స్త్రీ వారిని సహాయం చేసి ఎంతో బాధ్యత తీసుకుంది. అందును బట్టి మేము తెలుసుకునే విషయం, అయ్యా నీ పనిని జరిగించడానికి, నీ పనిలో నమ్మకంగా ఉండడానికి, నీ పొలములో నమ్మకంగా పని చేయడానికి, కష్టపడ్డానికి మేము బాధ్యత కలిగి మా పరిస్థితుల నుంచి మాకున్నటువంటి ఇరుకులు ఇబ్బందులను అధిగమించి అయ్యా నిన్ను స్తుతించుకునే భాగ్యం దయచేయండి, నిన్ను గణపరుచుకునే భాగ్యం దయచేయండి. అయ్యా మా శక్తి చేత అయితే కాదు, మా జ్ఞానమును బట్టయితే కాదు నాయన, నీ ఆత్మ ద్వారా మాత్రమే జరిగించండి అని ప్రార్థన చేస్తూ వినిన కొద్ది మాటలను మా హృదయములో మేము భద్రపరుచుకోవడానికి అయ్యా వాక్యమును బట్టి మమ్మల్ని ఎక్కను బలపరచండి. అయ్యా మేము మా గృహాలకు వెళ్ళిన తర్వాత ఈ 2వ అధ్యాయాన్ని మరొక్కసారి చదువుకుని, ఎబ్రిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని మరొక్కసారి మేము చదువు కూర్చుండగా మాకు బలము, శక్తి, ధైర్యాన్ని మీరు నింపండి అని ప్రార్థిస్తూ, నీ సేవకులను మీరు బలపరిచిన ఆయన, నీ మాటలను బయలుపరిచిన రీతిని బట్టి నీకు స్తుతి, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ సమయమందు మమ్ములను మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.